ఖతర్‌కి తన ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ. దీని మీదే ఇప్పుడు ఇరాన్ రాత్రి దాడి చేసింది. అర్ధరాత్రి తర్వాత క్షిపణి దాడి చేయడంతో మొత్తం ఆ క్షేత్రం అంతా తగలబడిపోయింది. వెంటనే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా వచ్చి మంటలు అదుపు చేయడానికి ఇప్పటికీ కూడా ఇంకా అదుపులోకి రాలేదు. 70% అదుపులోకి వచ్చే కానీ ఇంకా 30% అదుపులోకి రావాలి. కానీ ఇప్పుడు ఇది ఖతర్‌కి చాలా పెద్ద నష్టం. ఇదే కాదు, యుఏఈ సౌదీ మీద కూడా దాడులు చేస్తుంది విపరీతంగా. దానివల్ల ఇప్పుడు బ్యారెల్ $110 మళ్ళీ దాటిపోయింది. మళ్ళీ $120 వరకు చేరుకుంటుంది. ఇక ఈ యొక్క చమురు ధరల్ని ఆపడం చాలా కష్టమే ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటే. ఎందుకు మేము దాడులు చేసామంటే మా యొక్క కీలకమైనటువంటి నేతలు లారిజాని, అలాగే ఖతీబ్ అంటే ఈయన నిఘా వ్యవహారాల మంత్రి అంట, ఇస్మాయిల్ ఖతీబ్. ఈయన కూడా రాత్రి చనిపోయాడు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో. సో మా నేతలకి ప్రతీకారంగా మేము దాడులు చేస్తామంటే మరి అమెరికా మీద ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి కదని మళ్ళీ సేమ్ పాత పాట పాడాయి సౌదీ అరేబియన్, యుఏఈ, గల్ఫ్ దేశాలన్నీ. మళ్ళీ ఇది కూడా పాత పాటే పాడింది, మమ్మల్ని క్షమించండి, మా దాడి మీ మీద కాదు, ఈ యొక్క అమెరికాకి చెందినటువంటి క్షేత్రాల మీద అన్నాయి. మరి అక్కడ అమెరికాకి చెందినటువంటి ఆ స్థావరాల మీద అన్నప్పుడు మరి మా యొక్క దీని మీద ఎలా కొడతారు? కాబట్టి ఇది మా యొక్క సార్వభౌమాధికారం మీద కొట్టినటువంటి దెబ్బగానే అని ఖతర్ ప్రకటించింది. కానీ మీరు ఎలాంటి వారికి ఆశ్రయం ఇస్తున్నారో అది మీరు కూడా చూసుకోవాలన్నట్లుగా ఇరాన్ కూడా స్పందించింది. ఇప్పుడు అమెరికా స్థావరాలు ఉన్నాయనే తప్ప మాకు మీ మీద ఎటువంటి కోపం లేదని చెప్తున్నాయి. కానీ ఇరాన్ వీళ్ళందరినీ కూడా ఇరుకుని పెట్టడానికి జనావాసాల మీద, ఇలా చమురు క్షేత్రాల మీదే దాడి చేస్తుంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కిందకి పాతాళానికి తొక్కేయడానికి దానికి ప్రధానమైనటువంటిది ఏదో దాని మీద చూసి దెబ్బ కొడుతుంది. ఒకటి చమురు, 2 ఎయిర్పోర్ట్లో గనక ఈ దాడి చేయగలిగితే ఇంకా ఎయిర్పోర్ట్లో ఎటువంటి విమానాలు ఎగరకపోతే అసలు దుబాయ్ యొక్క పరిస్థితి ఆగిపోతాయి. అలా ఉంది దుబాయ్ పరిస్థితి. ఎందుకంటే అంతా కూడా విమానం నుంచే సాగుతుంది. పర్యాటకులు రావడం పోవడం, బిజినెస్ మెన్లు, పెట్టుబడిదారులు అందరూ ఎక్కడ వస్తారు, ఫ్లైటే అక్కడ. సో ఇప్పుడు దీని మీద దాడులు చేస్తుంది, క్షేత్రాల మీద దాడి చేస్తుంది. సో ఎక్కడ చూసినా జనావాసాలు కూడా పని చేసుకునివ్వకుండా మధ్యలో జనావాసాల మీద కూడా దాడి చేస్తుంది. ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి దాడులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది గల్ఫ్ దేశం.